Hi students, మనం అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ లో ఫస్ట్ అప్లికేషన్ కంప్లీట్ చేసాం ప్రీవియస్ క్లాస్ లో. సెకండ్ అప్లికేషన్ కూడా కంప్లీట్ చేసాము. సో టుడే వై డిస్కసింగ్ అబౌట్ లాస్ట్ అప్లికేషన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్? What is the applications of dimensional analysis? The first application is to check the correctness of the given equation. For example, here already I told that here t is equal to 2 pi into under root of L by G. So this mathematical expression in our physics, is it correct or not? So that is corrected. I mean, this equation is dimensionally correct. Okay. So now let us, for example, f is equal to ma తీసుకున్నాను. So f is equal to ma అనేది mathematical గా equation correct అది according to Newton's second law. But according to dimensional analysis, then you can check is it correct or not. That is the first application. I mean, and also హోమోజెనిటీ ప్రిన్సిపల్ కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు నంబర్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్. ఎవరైనా చూడకపోతే ఆ క్లాస్ ని కంపల్సరీ చూడండి. సో ద సెకండ్ అప్లికేషన్, సో టు డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా? ఓకే. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, దీని డెరివేషన్ ఉంటుంది. మామూలుగా మనం న్యూటన్స్ లాస్ ని డిరైవ్ చేసేయాలంటే మామూలుగా డిఫరెంట్ మెథడ్స్ తోటి మనం ఏం చేస్తాం, ఇక్కడ దీన్ని డిరైవ్ చేయొచ్చు. కానీ ఎస్పెషల్లీ ఈ చాప్టర్ లో మనం ఏం చేయాలి, ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములాలను యూజ్ చేస్తూ, ఐ మీన్ డైమెన్షనల్ అనాలిసిస్, డైమెన్షనల్ ఫార్ములాలను యూజ్ చేస్తూ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ డిరైవ్ చేయొచ్చు. ఆల్రెడీ క్వశ్చన్ ఏ విధంగా అంటాడు, ఫోర్స్ డిపెండింగ్ ఆన్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో దీనికి ఏం చెప్పాను మీకు, సో ఏ ఫిజికల్ క్వాంటిటీ అంటాడో వాటికి పవర్స్ తీసుకోండి. ఓకేనా? టు ది పవర్ ఆఫ్ ఎక్స్, టు ది పవర్ ఆఫ్ వై, టు ది పవర్ ఆఫ్ జెడ్, ఆర్ to the power of a, to the power of b, to the power of something quantity of, to the power of a, to the power of b, to the power of c. సో ఆ విధంగా తీసుకొని దీని యొక్క రిలేషన్ మనం డిరైవ్ చేయడం జరిగింది. సో నౌ లెట్ us, so we are discussing about what is that here, third application. What is the third application? To convert one system of units into another system of units, as it did. So for example, ఇక్కడ మీకు 100 సెంటీమీటర్స్ అని చెప్పాను నేను. ఓకేనా? 100 సెంటీమీటర్ అని చెప్పాను. సో ఈ 100 సెంటీమీటర్ ఏ మెథడ్ లో చెప్తున్నాం, ఇక్కడ సిజిఎస్ మెథడ్ లో చెప్తున్నాం. సో n100 is the numerical value, centimeter is the unit of length in CGS method, that is 100 centimeters. So to convert one system of units into another system of units, దీన్ని సిజిఎస్ యూనిట్స్ నుండి, ఐ మీన్ సిజిఎస్ మెథడ్ నుండి ఎస్ఐ మెథడ్ ఆర్ ఎంకేఎస్ మెథడ్ లోకి మనం చెప్పాలి. అప్పుడు ఏ విధంగా చెప్పచ్చు దీన్ని, 1 మీటర్. ఓకేనా? 100 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 1 మీటర్. రెండు కూడా కరెక్టే ఇక్కడ. కాకపోతే ఇక్కడ యూజ్ చేసినటువంటి ఈ పర్సన్ యూజ్ చేసినటువంటి మెథడ్ సిజిఎస్ మెథడ్, ఈ పర్సన్ యూజ్ చేసినటువంటి మెథడ్ ఏంటిది ఇక్కడ, ఎంకేఎస్ ఆర్ ఎస్ఐ మెథడ్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఏదైతే యూనిట్ చెప్తున్నామో ఆ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినటువంటి యూనిట్ ని మనం ఏం చేయాలి, ఇక్కడ కన్వర్ట్ చేయాలి. అక్కడ క్వశ్చన్ మనకు ఏ సిస్టమ్ అడుగుతాడు, సిజిఎస్ సిస్టమ్ టు ఎంకేఎస్ సిస్టమ్ అడుగుతాడా, ఎంకేఎస్ సిస్టమ్ టు సిజిఎస్ సిస్టమ్ అడుగుతాడా అనేది మీరు కంపల్సరీ అక్కడ క్వశ్చన్ లో మీరు ఐడెంటిఫై చేయగలగాల. అదొకటి. సో దీన్నే ఈ విధంగా రాయొచ్చా నేను, 100 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. ఓకేనా? 100 is what? Numerical value. That can be represented what? N1. Centimeter is what? Unit U1. Here 1. In SI unit, this is the numerical value N2. So meter is the SI unit of length. That can be written as what? U2. Okay. Na? So already we know that N1 U1 is equal to N2 U2. Clear? N1 U1 is equal to N2 U2. And finally Nu is equal to constant. N is inversely proportional to the U. సో ఏదైతే మనం యూనిట్ అంటున్నామో ఆ యూనిట్ అనేది న్యూమరికల్ వాల్యూకి రెసిప్రోకల్ గా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్తున్నాం. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సెంటీమీటర్, మీటర్, ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ రెండు యూనిట్స్ కంపేర్ చేస్తే సో విచ్ వన్ ఇస్ ద లార్జ్ యూనిట్? మీటర్ ఇస్ ద లార్జ్ యూనిట్, సెంటీమీటర్ ఇస్ ద స్మాల్ యూనిట్. సో ఇక్కడ లార్జ్ యూనిట్ కాబట్టి, మీటర్ లార్జ్ యూనిట్ కాబట్టి యూనిట్ ఎక్కువ తక్కువ ఉంది. యూనిట్ తక్కువ ఉన్నప్పుడు యూనిట్ మీటర్ లార్జ్ యూనిట్, ఇది లార్జ్ యూనిట్ కదా, కాబట్టి న్యూమరికల్ వాల్యూ ఎటువంటిది ఇక్కడ తక్కువ ఉంటుంది. ఓకేనా? n ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది u. ఓకేనా? సో ఈ ఫార్ములాని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తూ వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ని మనం డిరైవ్ చేయొచ్చు. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా, ఫస్ట్ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ లో మీరు ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలనుకున్నప్పుడు, ఓకేనా, ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది అసలు ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చిండు. ఫోర్స్ ఇచ్చాడా, వర్క్ ఇచ్చాడా, పవర్ ఇచ్చాడా, మొమెంటం ఇచ్చాడా, ఆ ఫిజికల్ క్వాంటిటీని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సో ఫార్ములా ఏం రాస్తుంది ఇక్కడ, నేనేమంటున్నా అంటే ఇక్కడ n1, isn't it? Here n1 MKS units, ఓకేనా, n1 MKS units is equal to n2 into CGS units. ఓకేనా? క్లియర్? n1 into MKS units is equal to n2 into CGS units. ఇది ఎలా రాశాను నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన మీకు నేను, n1 u1 is equal to n2 u2. క్లియర్? సార్ ఇలానే ఎందుకు తీసుకోవాలా, దీనికి ఏమైనా కండిషన్ ఉందా అంటే ఆల్రెడీ ఈ ఫార్ములా మనకు తెలిసిందే, n1 u1 is equal to n2 u2 ఒకటి. సో n1 MKS యూనిట్స్ ఎందుకు రాయాలా, CGS యూనిట్స్ రాయొద్దా అంటే రాయొచ్చు. n1 CGS యూనిట్స్ is equal to n2 MKS యూనిట్స్. కాకపోతే మనం ఒకటే ఫాలో కావాలి, అంటే ఇక్కడ 1 కి సంబంధించినటువంటి ఏవైనా కూడా అవి MKS కి సంబంధించినవి, 2 కు సంబంధించిన అన్ని కూడా CGS యూనిట్స్ కి సంబంధించినవి. లేదు, ఒకవేళ మీరు ఇక్కడ n1 CGS యూనిట్స్ is equal to n2 into MKS యూనిట్స్ అంటే 2 వాల్యూస్ అన్ని కూడా MKS యూనిట్ లో తీసుకోవాలి, 1 వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ CGS యూనిట్ లో తీసుకోవాలి. కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను అంతే. ఓకేనా? సో n1 MKS యూనిట్స్, మరి ఇక్కడ MKS యూనిట్స్ తర్వాత CGS యూనిట్స్ అంటున్నాం. సో ఇక్కడ SI యూనిట్స్ ఆర్ MKS యూనిట్స్. SI యూనిట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ అనేది కావాలి కదా, అవునా? సో ఏ ఫిజికల్ క్వాంటిటీ మనకి ఇక్కడ జనరల్ ఫార్ములాలో మనకు తెలియదు కాబట్టి దీన్ని నేను n1 ఇంటూ MLT, ఓకేనా, దీనికి n2 ఇంటూ MLT, అవునా? సో ఇవి 1 కి సంబంధించినవి కదా, m1 టు ది పవర్ ఆఫ్ a, l1 టు ది పవర్ ఆఫ్ b, t1 టు ది పవర్ ఆఫ్ c. ఓకేనా? నేను ఇంతకుముందే చెప్పిన ఇక్కడ ఏ ఫిజికల్ క్వాంటిటీ, ఇది జనరల్ ఫార్ములా అంటున్నా. సో ఏ ఫిజికల్ క్వాంటిటీ మనకి ఇక్కడ తెలియదు కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా, m1 టు ది పవర్ ఆఫ్ a, l1 టు ది పవర్ ఆఫ్ b, t1 టు ది పవర్ ఆఫ్ c. m1 ఎవరు? మాస్ ఆఫ్ దట్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ విచ్ యూనిట్, ఇన్ SI యూనిట్ ఆర్ ఇన్ MKS యూనిట్. l1 ఎవరు? MKS లో లెంత్, SI యూనిట్ లో. t1 ఎవరు ఇక్కడ? MKS యూనిట్ లో టైం. అదే విధంగా n2 ఇంటూ m2 l2 t2 టు ది పవర్ ఆఫ్ a, టు ది పవర్ ఆఫ్ b, టు ది పవర్ ఆఫ్ c. isn't it? సో ఫస్ట్ మీరు ఈ విధంగా దీన్ని ఈక్వేషన్ రాయగలగాలి. అప్పుడు దీని నుండి n1 ఈజ్ ఈక్వల్ టు అని రాయండి, n2 ఈజ్ ఈక్వల్ టు అని రాయండి, మన ఇష్టం. సో నేను n2 ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఆల్రెడీ ఇక్కడ n1 ఉన్నది, అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అండి, ఇక్కడ m1 ఉన్నది, ఇటు m2 వస్తుంది, అంటే m1 by m2 హోల్ టు ది పవర్ ఆఫ్ a. And next l1 by l2 whole to the power of b. And next t1 by t2 whole to the power of c is equal to what? n2. Isn't it? Is equal to n2. So from that you can write n2 is equal to n1 into m1 by m2 whole to the power of a. A వరకు power. ఓకేనా? నెక్స్ట్ l1 by l2 హోల్ టు ది పవర్ ఆఫ్ b, t1 by t2 హోల్ టు ది పవర్ ఆఫ్ c. క్లియర్?
ఓకే. సో N2 అంటే మీకు క్లియర్ గా నేను ముందే చెప్పాను. N2 ఎవరికి సంబంధించింది? దిస్ ఇస్ ద న్యూమరికల్ వాల్యూ ఇన్ SI యూనిట్స్. N1 ఇస్ ద న్యూమరికల్ వాల్యూ ఇన్ CGS యూనిట్. M1 ఎవరు? మాస్ ఆఫ్ ది గివెన్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ SI యూనిట్, లెంత్, టైం. సో 1లన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి, SI యూనిట్ సంబంధించినవి. 2లన్నీ CGS యూనిట్ కి సంబంధించినటువంటి. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెయిన్ ఫార్ములా, mathematical expression to convert one system of units into another system of units. సో ఈ ఒక ఫార్ములాను మీరు గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా మన క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు, సో దానిలో ఏం రిక్వైర్మెంట్ ఉన్నది, ఆ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే గివెన్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేయగలిగి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది, ఆల్రెడీ ఇక్కడ PDF కూడా ఇచ్చామండి. ఇది ఫార్ములా. N2 is equal to, ఓకేనా, N2 is equal to N1 into M1 by M2 whole to the power of A, L1 by L2 whole to the power of B, T1 by T2 whole to the power of C. So this equation can be used to find the numerical value in the second or new system of units. ఓకేనా? సో ఈ ఫార్ములా మీరు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. అయితే సార్ ఇంతకు ముందు 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని రాశారు కదా. సో అంత ఈజీగా ఉండవు మనకి ఇక్కడ కన్వర్షన్ అడిగినప్పుడు, క్వశ్చన్స్ అడిగినప్పుడు అంత ఈజీగా అడగడు. సో అందుకే ఇక్కడ మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం మనం. ఓకేనా? రైట్. ఏంటి ఇక్కడ? టు కన్వర్ట్ న్యూటన్ ఇంటూ డైన్. ఓకేనా? టు కన్వర్ట్ న్యూటన్ ఇంటూ డైన్. ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఫిజికల్ క్వాంటిటీ ఏంటి. న్యూటన్ అనేది ఎవరికి యూనిట్? ఫోర్స్ కి యూనిట్, అవునా? సో దెన్ ఇమ్మీడియట్లీ, ఓకేనా, వీ కెన్ రైట్ ఫిజికల్ క్వాంటిటీ ఫోర్స్. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా mLT to the power of -2. నేను మీకు క్లియర్ గా చెప్పాను, డైమెన్షనల్ ఫార్ములాలు కనుక మీకు రాకపోతే దాని సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీరు రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు చేయలేరండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే డైమెన్షనల్ ఫార్ములాస్ అంత అడ్వాంటేజ్ ఉంటుంది. చాలా క్వశ్చన్స్ కూడా ఈజీగా వస్తాయి ఈ చాప్టర్ నుండి. వెర్నియర్ క్యాలిపర్, స్క్రూ గేజ్, తర్వాత అంటే ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ కిందకి వస్తుంది అది. తర్వాత డైమెన్షనల్ ఫార్ములాస్ బేస్ చేసుకుని అడుగుతాడు. ఇంకొకసారి ఎర్రర్ అనాలిసిస్ ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్ లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయిన తర్వాత ఎర్రర్ అనాలిసిస్ మనం డిస్కస్ చేస్తాం. సో ఆ ఎర్రర్ అనాలిసిస్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో అప్పుడు ఫిజికల్ క్వాంటిటీ తెలిసింది. మనకి ఇక్కడ పవర్స్ తీసుకుందాం. M యొక్క పవర్ ఎంత? 1. అంటే A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. సో B యొక్క పవర్ అంటే L టు ది పవర్ ఆఫ్ B కదా, అంటే B యొక్క పవర్ ఎంత? 1. C యొక్క పవర్ ఎంత అండి ఇక్కడ? -2. ఫస్ట్ మీరు ఫిజికల్ క్వాంటిటీని ఐడెంటిఫై చేయాలా, ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములాను రాయాలా, ఆ తర్వాత వాటి యొక్క పవర్స్ mLT to the power of -2 లో M యొక్క పవర్ ఎంత? 1. ఇక్కడ M to the power of A, L to the power of B and T to the power of C అన్న. M1 to the power of A, L1 to the power of B, T1 to the power of C అని చెప్పినాం. సో కాబట్టి ఇక్కడ A is equal to 1, B is equal to 1, C is equal to -2. ఒకవేళ మీకు జోల్ వర్క్ అనే డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది, అప్పుడు mL² T to the power of -2. అంటే A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1, B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2, C ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? -2. ఇది మారుతా ఉంటుంది, ఎందుకంటే ఫిజికల్ క్వాంటిటీ మారినప్పుడు ఆటోమేటికల్లీ నీకు డైమెన్షనల్ ఫార్ములా కూడా కంపల్సరీ మారుతుంది. ఓకేనా? సో దట్ హియర్ నౌ, సో ఇప్పుడు ఫార్ములా యూజ్ చేయండి. ఏంటి ఫార్ములా? N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ, ఓకేనా, N1 ఇంటూ M1 బై M2 టు ది పవర్ ఆఫ్, ఫార్ములా రాస్తున్నా, A, L1 బై L2 హోల్ టు ది పవర్ ఆఫ్ B, T1 బై T2 హోల్ టు ది పవర్ ఆఫ్ C. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీరు డైరెక్ట్ యూజ్ చేయొచ్చు, ఆల్రెడీ నేను డిరైవ్ చేస్తాను. ఓకేనా? సో నౌ N2 ఈజ్ ఈక్వల్ టు, ఇంకొకటి కూడా ఇక్కడ రాయాలా, ఏంటిది మనకి ఇక్కడ? N1 U1 ఈజ్ ఈక్వల్ టు N2 U2. N1 ఏంటిది ఇక్కడ? SI యూనిట్స్, అవునా? N1 into SI units is equal to N2 into CGS units. ఓకేనా?
మరి ఇక్కడ ఏ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఇక్కడ ఫోర్స్ అనే ఫిజికల్ క్వాంటిటీ ఉన్నది కాబట్టి N1. సో దీనికి యూనిట్ ఏంటిదండి? SI యూనిట్. ఫోర్స్ కి యూనిట్ ఏంటిది? న్యూటన్. ఓకేనా? దీనికి యూనిట్ ఏంటిది ఇక్కడ? న్యూటన్. N1 ఇంటూ న్యూటన్. ఓకేనా? N ఇది. ఓకేనా? సో N2 ఇంటూ CGS యూనిట్ ఏంటిదండి? ఫోర్స్ కి డైన్. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఈక్వేషన్స్ బేస్ చేసుకుని మనం చేస్తాం. ఇలా చూడండి, ఇక్కడ N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ M1 ఎవరు? మాస్. ఏ మెథడ్ లో? SI మెథడ్ లో. కాబట్టి ఎంత రాసుకోవచ్చు ఇక్కడ? 1 కిలోగ్రామ్ బై ఎంత రాసుకోవచ్చు అండి? ఇక్కడ 1 గ్రామ్ రాసుకోవచ్చు. టూలన్నీ CGS యూనిట్స్ అని చెప్తున్నాం. మాస్ కి CGS యూనిట్ లో గ్రామ్ కదా. సో టు ది పవర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? 1. నెక్స్ట్ L1. సో 1 మీటర్ డివైడెడ్ బై 1 సెంటీమీటర్ హోల్ టు ది పవర్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? 1. నెక్స్ట్ T1 సెకండ్ కదా, 1 సెకండ్ బై 1 సెకండ్ C హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత అంటే ఇక్కడ? -2. క్లియర్? సో ఈ విధంగా ఫస్ట్ మీరు రాసిన తర్వాత అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ, ఓకేనా, 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి ఇక్కడ? 1000 గ్రామ్స్ రాయచ్చా? బై గ్రామ్ టు ది పవర్ ఆఫ్ 1. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ బై 1 సెంటీమీటర్. ఆల్రెడీ 1 సెకండ్ బై 1 సెకండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ -2. సెంటీమీటర్ గెట్ క్యాన్సల్, గ్రామ్ గెట్ క్యాన్సల్. సో అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ 1000 ఏం రాసుకోవచ్చు నేను? 10 క్యూబ్ రాసుకోవచ్చు. 100 ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 10 స్క్వేర్ రాసుకోవచ్చు. 1 బై 1 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 అనేది 1 బై 1 స్క్వేర్ అవుతుంది కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 1 వస్తుంది. అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ ఎంత అండి ఇక్కడ? 5 వచ్చింది. ఓకేనా? N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 1. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ అప్పుడు నేను N2 ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నా. అప్పుడు N1 ఇంటూ న్యూటన్ డివైడెడ్ బై డైన్ ఈజ్ ఈక్వల్ టు N2 రాయొచ్చు. అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు N2 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి? N1 ఇంటూ న్యూటన్ బై డైన్ ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 5. ఓకేనా? సో N1 గెట్ క్యాన్సల్. ఓకేనా? సో అప్పుడు ఏముందండి ఇక్కడ? న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ 5 డైన్. క్లియర్? సో అప్పుడు మీరు 1 న్యూటన్ కదా ఇది, అవునా? అప్పుడు N1 U1 ఈజ్ ఈక్వల్ టు N2 U2. అంటే N2 వాల్యూ ఎంత అంటే ఇక్కడ? 10 టు ది పవర్ ఆఫ్ 5 న్యూమరికల్ వాల్యూ. సో అంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు, ఇజంట్ ఇట్? 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ? 10 టు ది పవర్ ఆఫ్ 5 టైమ్స్. న్యూటన్ ఎవరు ఇక్కడ? SI యూనిట్. సో దాన్ని ఎందులో కన్వర్ట్ చేసిన? టు కన్వర్ట్ 1 సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అంటే 1 న్యూటన్ ని ఏం చేశాను ఇక్కడ? నేను డైన్ లో కన్వర్ట్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 న్యూటన్స్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఒకవేళ మీరు ప్రాబ్లం చేసేటప్పుడు 20 న్యూటన్స్ అన్నాడు. దీన్ని CGS యూనిట్ లో కన్వర్ట్ చేయమన్నాడు. అంటే ఏం రాస్తాను ఇక్కడ? 20 ఇంటూ 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ? 10 టు ది పవర్ ఆఫ్ 5 డైన్. అంటే ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 6 డైన్. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి, కన్వర్ట్ 1 జౌల్ టు ఎగ్. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చెప్పిన మీకు? నేను జౌల్ ఎవరికండి? ఎనర్జీకే కదా, వర్క్ ఎనర్జీకే కదా. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన ఫార్ములా డైరెక్ట్ రాసుకోండి. N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ, ఓకేనా, M1 బై M2 హోల్ టు ది పవర్ ఆఫ్ A, L1 బై L2 హోల్ టు ది పవర్ ఆఫ్ B, T1 బై T2 హోల్ టు ది పవర్ ఆఫ్ C. ఇక్కడ జౌల్. సో ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇక్కడ? వర్క్. సో వర్క్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml స్క్వేర్ టీ టు ది పవర్ ఆఫ్ -2. డైమెన్షన్స్ A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 2, C ఈజ్ ఈక్వల్ టు -2. అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ M1 బై M2 హోల్ టు ది పవర్ ఆఫ్ 1, L1 బై L2 హోల్ టు ది పవర్ ఆఫ్ B ఎంత ఇక్కడ? 2,
T1 by T2 హోల్ టు ది పవర్ ఆఫ్ C ఎంత అండి ఇక్కడ -2. క్లియర్? ఇంకోటి ఏం రాని చెప్పిన మీకు N1 SI units is equal to N2 CGS units. అవునా? N1 SI యూనిట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇక్కడ వర్క్ ఏంటిదండి జౌల్. ఓకేనా? జౌల్. N2 దీనికి ఎవరండి ఇక్కడ ఎర్గ్స్. క్లియర్? అయిపోయింది. సో ఇప్పుడు N2 is equal to N1 into M1 is equal to ఎంత 1 కిలోగ్రామ్. డైరెక్ట్ రాస్తున్నా 1000 గ్రామ్ బై గ్రామ్. యాక్చువల్లీ 1 కిలోగ్రామ్ అని రాస్తాం, ఇంతకుముందు చెప్పిన కదా. ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాం 100 సెంటీమీటర్ బై 1 సెంటీమీటర్ హోల్ స్క్వేర్, ఇక్కడ టు ది పవర్ ఆఫ్ 1 సెకండ్ బై 1 సెకండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్. సెంటీమీటర్ గ్రామ్ సెకండ్ గిట్ క్యాన్సల్. దెన్ N2 is equal to N1 into ఇక్కడ 1000 ని 10 క్యూబ్ రాయచ్చా, ఇక్కడ 100 ఉంది, 100 ఏంటి ఇక్కడ 10 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉన్నది ఇక్కడ, అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ 10 to the power of 4 into 1 second by 1. Then N2 is equal to N1 into 10 to the power of 7. Clear? So from this equation N2 is equal to రాయండి N1 joule by ergs is equal to N2. So N2 is equal to substitute చేయండి N1 into joule divided by ergs is equal to N1 into 10 to the power of 7. N1 get cancel. Then 1 joule is equal to, okay na, 1 joule is equal to what is that 10 to the power of 7 ergs. So this is the use of the applications of dimensional analysis. I mean to convert one system of units into another system of units, isn't it? So now let us, ఎప్పటికీ ఈ విధంగానే క్వశ్చన్స్ ఉండవు, కొద్దిగా ఇప్పుడు మోడల్ చేంజ్ అయితే చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రైట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 100 జూల్. ఓకేనా? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 100 జూల్ అంటుండే ఇక్కడ. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 100 జూల్స్ అంటుండంటే 100 ఎవరు ఇక్కడ న్యూమరికల్ వాల్యూ, జూల్ ఎవరికి యూనిట్, జూల్ ఎవరికి యూనిట్ వర్క్ కి యూనిట్. అంటే వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా తీసుకుందాం. సో వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml స్క్వేర్ t to the power of -2. ఆల్రెడీ ఇక్కడ వాల్యూ ఇచ్చాడు మీకు. ఏ వాల్యూ ఇచ్చాడు ఇక్కడ మనకు? ఫార్ములా ఏంటిది ఇక్కడ N1 SI యూనిట్స్. ఓకేనా? N1 SI యూనిట్స్ is equal to N2 into CGS యూనిట్స్. ఇదే కదా? ఓకేనా? రైట్. సో ఇక్కడ SI యూనిట్లలో నీకు వాల్యూ ఇచ్చాడు ఇక్కడ, అంటే N1 వాల్యూ ఇచ్చాడు ఇక్కడ 100 జూల్ కదా. 100 ఇస్ ద న్యూమరికల్ వాల్యూ, అంటే మీకు ఏమి ఇచ్చింది ఇక్కడ N1 is equal to 100 ఇచ్చాడు. ఓకేనా? సో డైరెక్ట్ యూ కెన్ యూజ్ ద ఫార్ములా N2 is equal to N1 into M1 by M2 whole to the power of A, L1 by L2 whole to the power of B, T1 by T2 whole to the power of C. ఓకేనా? అప్పుడు N2 is equal to N1 is equal to ఇచ్చాడు 100. ఓకేనా? M1 ఎవరు ఇక్కడ SI యూనిట్స్, అంటే ఎంత రాసుకోవచ్చు ఇక్కడ 1 కిలోగ్రామ్. ఓకేనా? డివైడెడ్ బై, సో ఇక్కడ చూడండి M2 is equal to ఏం రాస్తాం మనం 1 గ్రామ్ రాయాలి యాక్చువల్ గా, అంతేనా? కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సిస్టమ్ విచ్ హాస్ 20 సెంటీమీటర్ 250 గ్రామ్స్. ఓకేనా? 250 గ్రామ్ అనేది ఏ యూనిట్ లో మెథడ్, ఏ యూనిట్ లో వాల్యూ, అది సిజిఎస్ యూనిట్ లో 250 గ్రామ్ అంటే 250 గ్రామ్. అవునా? రైట్. టు ది పవర్ ఆఫ్ ఏ అంటే 1 కదా. రైట్. నెక్స్ట్ L1 ఎవరు? లెంత్ ఇన్ SI యూనిట్. SI యూనిట్ ఏం రాస్తాం 1 మీటర్. ఓకేనా? 1 మీటర్ డివైడెడ్ బై, ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 20 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకేనా? టు ది పవర్ ఆఫ్ 2. ఓకేనా? హాఫ్ మినిట్. ఓకేనా? హాఫ్ మినిట్. అప్పుడు డినామినేటర్ లో తీసుకుంటావా, హాఫ్ మినిట్ న్యూమరేటర్ లో తీసుకుంటావా? సో న్యూమరేటర్ లో అన్ని కూడా SI యూనిట్స్, కాబట్టి ఇక్కడ దీన్ని ఏం రాసుకుంటాం 1 సెకండ్ బై హాఫ్ మినిట్ కదా. హాఫ్ మినిట్ అంటే ఎంత 0.5 మినిట్స్ టు ది పవర్ ఆఫ్ ఎంత అండి ఇక్కడ
-2. ఇంతకుముందు సెకండ్ డైరెక్ట్ క్యాన్సిల్ అయింది కాబట్టి తొందరగా సింప్లిఫికేషన్ అయిపోయింది. ఇలా చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇలాంటివన్నీ కూడా. N2 is equal to 100. 1 kg is equal to ఏం రాసుకోవచ్చండి? 1000 grams డివైడెడ్ బై 250 grams టు ది పవర్ ఆఫ్ 1. 1 meter by 100. 1 meter is equal to 100 centimeter by 20 centimeter to the power of 2. 1 second by 0.5 into 1 minute is equal to 60 seconds కదా. ఎందుకంటే ఇక్కడ ఇది సెకండ్ లో ఉన్నప్పుడు ఇది కూడా సెకండ్ లోనే ఉండాలి కాబట్టి సో గ్రామ్ గెట్ క్యాన్సల్, సెంటీమీటర్ గెట్ క్యాన్సల్, సెకండ్ గెట్ క్యాన్సల్. క్లియర్? దెన్ N2 is equal to, ఓకే, N2 is equal to ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతే సో 100 ఉన్నదండి ఇక్కడ, సో 25 4s, ఓకేనా. N2 is equal to 100 into 4. ఇక్కడ 100 ఇక క్యాన్సిల్ అయిపోతుంది, 2 1s 2 5s, సో దెన్ 5, నో నాట్ 5, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఓకేనా. సో ఇక్కడ ఓకే కదా 100 ఇక్కడ, ఎందుకంటే పవర్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ 4 వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ. సో 100 డివైడెడ్ బై ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఓన్లీ న్యూమరేటర్ లో 5 ఉంది, ఇక్కడ కింద 2 ఉన్నది, అంటే 2 1s 2 5s, కానీ హోల్ స్క్వేర్ ఉంది, 5 హోల్ స్క్వేర్, అవునా. 1 సెకండ్ ఇక్కడ ఈ జీరోకి ఒక పాయింట్ క్యాన్సిల్ అయిపోతుందా, అప్పుడు డివైడెడ్ బై 1/30 హోల్ టు ది పవర్ ఆఫ్ -2, ఓకేనా, హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్. ఇలా చాలా జాగ్రత్త చేసుకోవాలి. నేను ఫస్ట్ సింపుల్ గా రెండు చెప్పినటువంటి మోడల్ కాకుండా ఈ వాల్యూ ఏ వాల్యూ అక్కడ చేంజ్ అవుతుందో మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సో దెన్ N2 is equal to 100 into, ఓకేనా, 4 into 5 5s 25 into దీన్ని 30 టు ది పవర్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ -2 కదా, అవునా. సో దట్ అప్పుడు N2 is equal to, సో 100 into 25 into 4 100, ఓకేనా. అప్పుడు ఇంటూ ఏంటంటే ఇక్కడ -30 హోల్ స్క్వేర్, ఓకేనా. సో ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకుంటే N2 is equal to 10 స్క్వేర్ 10 టు ది పవర్ ఆఫ్ 4 రాయొచ్చా, దీన్ని 3 into 10 హోల్ స్క్వేర్ రాయొచ్చా. అప్పుడు N2 is equal to 10 టు ది పవర్ ఆఫ్ 4 into 9 into 10 స్క్వేర్, ఓకేనా, 3 హోల్ స్క్వేర్ 10 హోల్ స్క్వేర్. దెన్ N2 is equal to, ఓకేనా, సో 9 into 10 to the power of 6, ఓకేనా, 9 into 10 to the power of 6. ఏంటివి N2 ఎవరు, సిజిఎస్ యూనిట్ లో న్యూమరికల్ వాల్యూ కదా, దట్స్ వై దీస్ ఆర్ ద న్యూ యూనిట్స్ ఇన్ సిజిఎస్ మెథడ్. క్లియర్? నౌ లెట్ us move on to the next problem. Yeah. When 1 meter, 1 kg and 1 minute are taken as the fundamental units, the magnitude of the force is 36 newtons. The magnitude of the force is 36 newtons. What will be the value of force? What will be the value of this force in CGS system? ఓకేనా, ఈ వాల్యూ సిజిఎస్ సిస్టమ్ లో ఎంత అంటున్నాడు ఇక్కడ, ఓకేనా. సో when 1 meter 1 kg 1 minute, సో ఫార్ములా ఇక్కడ దానికంటే ముందు ఫిజికల్ క్వాంటిటీని ఐడెంటిఫై చేయండి, ఓకేనా. ఏంటి అక్కడ ఫిజికల్ క్వాంటిటీ, ఏంటి ఇక్కడ 36 యూనిట్స్, ఏంటి అక్కడ ఫోర్స్, అవునా. సో ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా తీసుకుందాం. అప్పుడు MLT to the power of -2, అంటే A is equal to 1, B is equal to 1, C is equal to -2, ఓకేనా. C is equal to ఎంత అంటే ఇక్కడ -2 వస్తుంది, అవునా. C is equal to -2, ఓకేనా. సో ఇక్కడ ద వాల్యూ ఆఫ్ దిస్ ఫోర్స్ ఇన్ సిజిఎస్ సిస్టమ్ లో అడుగుతాడు మనల్ని, అంతేనా. ఓకే, ఫార్ములా తీసుకుందాం. N2 is equal to N1 into M1 by M2 whole to the power of A, L1 by L2 whole to the power of B, T1 by T2 whole to the power of C.
ఓకేనా. ఇక్కడ N2 ఎవరు? సిజిఎస్ యూనిట్సే కదా, అవునా. N2 ఏంటిది అక్కడ? సిజిఎస్ యూనిట్స్. కాబట్టి ఇక్కడ N1 వాల్యూ మనం తీసుకుంటే ఇక్కడ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ వెన్ 1 మీటర్ 1 కిలోగ్రామ్ అండ్ 1 మీటర్ ఆర్ టేకెన్ యాజ్ ద ఫండమెంటల్ యూనిట్స్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఇస్ 36 యూనిట్స్ అన్నాడు. అంటే ఏ యూనిట్ లో ఆ వాల్యూ? ఎస్ఐ యూనిట్ లో. ఎస్ఐ యూనిట్ లో న్యూమరికల్ వాల్యూ ఎంత? N1. అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు N1 అంటే ఎంత ఇక్కడ? 36. M1 1 కిలోగ్రామ్, ఓకేనా, 1 కిలోగ్రామ్. సిజిఎస్ యూనిట్ లో ఏమి ఇవ్వలేదు కదా, డివైడెడ్ బై 1 గ్రామ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1. సో 1 మీటర్, ఓకేనా, 1 మీటర్ బై 1 సెంటీమీటర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1 ఆల్సో. బట్ టైం 1 మినిట్ బై 1 సెకండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ -2. ఈ సింప్లిఫై చేసేటప్పుడు ఈ మాత్రం మీరు కొద్దిగా ఐడియా ఉంటే మీరు ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఇక్కడ ఎలా చూసుకోండి. ఇక్కడ N2 ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ, సో 1000 గ్రామ్ బై 1 గ్రామా, సో 100 సెంటీమీటర్ బై సెంటీమీటర్. 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్ బై 1 సెకండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ -2. Is it? Then N2 is equal to, so gram cancel, centimeter get cancelled. So this is what? 36 into here 10 cube. Ikkada 10 cube, ikkada 10 square. Avuna? 10 square into here into, so em raskochu ikkada dinni 60 second cancel, 60 to the power of -2 అంటే 1/60 హోల్ స్క్వేర్ రాయొచ్చా? ఓకేనా, 1/60 హోల్ స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు, సో 36 ఇంటూ 10 to the power of 5 ఇంటూ డివైడెడ్ బై, సో దెన్ 60 ఇంటూ 60. ఓకేనా. సో ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ జీరోస్ కి 2 ఇక్కడ 10 క్యూబ్ ఉంటది కదా, 6 6 36. Then you will get N2 is equal to 10 cube CGS units. ఓకేనా. ఫోర్స్ కదా, డైన్స్ రాసుకోవచ్చు. N2 is equal to ఏం రాసుకోవచ్చు డైరెక్ట్ గా? 10 cube dynes. Okay. Yeah. Now let us move on to the next problem. Yeah. చాలా సింపుల్ గా ఉంటాయండి ఇవి. మీరు అక్కడ ఏది అనేది కొద్దిగా ఐడెంటిఫై చేయగలిగితే ఏ ఫిజికల్ క్వాంటిటీ అనేది చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 60 జౌల్ పర్ మినిట్. 60 జౌల్ పర్ మినిట్ ఇది ఎవరికి యూనిట్? P పవర్ ఇస్ ఈక్వల్ టు W/T జౌల్ పర్ సెకండ్. కానీ అక్కడ ఏమి ఇచ్చింది? ఇక్కడ మినిట్లలో ఇచ్చింది. కాబట్టి సో అప్పుడు ఏం రాసుకోవచ్చు అండి? పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ క్వాంటిటీ తెలిసేసింది 60 జౌల్ బై మినిట్, 60 సెకండ్స్. 60 క్యాన్సల్, P ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. 1 జౌల్ పర్ సెకండ్ ఇస్ వాట్? 1 వాట్. వాట్ ఎవరు ఇక్కడ? SI యూనిట్. ఆటోమేటికల్లీ న్యూమరికల్ వాల్యూ తెలిసింది. ఏ యూనిట్ లో? SI యూనిట్ లో న్యూమరికల్ వాల్యూ తెలిసింది. అంటే ఇది N1 కదా, అంటే N1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ 1. క్లియర్? సో జస్ట్ యూ కెన్ రైట్ ద ఫార్ములా. N2 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ M1 బై M2. ఫిజికల్ క్వాంటిటీ ఎవరంటే ఇక్కడ పవర్ కదా, అవునా. పవర్ ఫార్ములా ఏంటిది? W/T. అప్పుడు ఏంటిదండి? ML స్క్వేర్ టు ది పవర్ -2/T కదా. అప్పుడు ఏమవుతుంది? ML స్క్వేర్ T టు ది పవర్ ఆఫ్ -3. అంటే A ఈజ్ ఈక్వల్ టు ఎంత? B ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు తెలిసింది? A ఈజ్ ఈక్వల్ టు M టు ది పవర్ ఆఫ్ 1. ఓకే, M1 బై M2 టు ది పవర్ ఆఫ్ A అంటే 1 కదా. L స్క్వేర్ అంటే L1 బై L2 టు ది పవర్ ఆఫ్, నెక్స్ట్ T1 బై T2 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత? -3. అక్కడ పవర్స్ చేంజ్ అయితే ఉంటాయి. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి ఫిజికల్ క్వాంటిటీ చేంజ్ ఏది అవుతే ఆటోమేటికల్ అక్కడ పవర్స్ కూడా చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఫిజికల్ క్వాంటిటీ పవర్. అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు N1 అంటే ఏంటిది? 1. M1 ఏమైనా వాల్యూ ఇచ్చాడా? వాళ్ళు చేంజ్ చేశారా? చేయలే కదా. మనం తీసుకుందాం 1 కిలోగ్రామ్
SI యూనిట్ లో. సిజిఎస్ యూనిట్ లో ఏమి ఇచ్చిండు? 100 గ్రామ్ ఇచ్చిండు. ఏది ఇస్తే అది ఫాలో అవ్వాలి. ఓకేనా? L1 ఎంత? ఇది 1 మీటర్ డివైడెడ్ బై 100 సెంటీమీటర్ ఇచ్చాడు ఇక్కడ టు ది స్క్వేర్. సో మినిట్ యాజ్ ద బేసిక్. T1 1 మినిట్ ఇచ్చాడు అంటే ఇది 1 సెకండ్ బై 1 మినిట్. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎందుకంటే ఇవి ఇచ్చినవన్నీ కూడా మీకు ఏంటిది ఇక్కడ సిజిఎస్ యూనిట్సే. కాబట్టి ఇక్కడ 1 మినిట్ పైన రాయాలా కింద రాయాలా అనేది మీకు ఏ విధంగా తెలుస్తుంది? ఇక్కడ ప్రాబ్లం లో అన్ని సిజిఎస్ యూనిట్స్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఇచ్చారు. మనకు టూల్ అన్ని కూడా సిజిఎస్ యూనిట్స్ కదా, కాబట్టి 1 మినిట్ అనేది డినామినేటర్ లో రాయాలి. ఓకేనా? అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ, సో 1000 గ్రామ్ బై 100 గ్రామ్ టు ది పవర్ ఆఫ్ 1. 100 సెంటీమీటర్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా, బై 100 సెంటీమీటర్స్. అంతేనా? 100 ఓకే. టు ది పవర్ ఆఫ్ 2. 1 సెకండ్ బై 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్ whole to the power of minus 6. Second cancel, centimeter cancel, 100 cancel, so cancel, gram cancel. Okay na? Appudu N2 is equal to 1 into, ikkada ఎంత ఉంది? ఇక్కడ 10. అవునా? ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 10. ఇక్కడ 1 హోల్ స్క్వేర్ కదా, అవునా? క్యాన్సిల్ అయిపోయింది కదా, హోల్ స్క్వేర్. నైస్. సో ఇది చూడండి ఇక్కడ 60 టు ది పవర్ ఆఫ్, రైట్, దీన్ని ఇలా రాయొచ్చా? 1/60 కదా, సెకండ్ క్యాన్సిల్ అయిపోయింది. 1/60ని 60 టు ది పవర్ ఆఫ్ -1 హోల్ క్యూబ్ రాయొచ్చా? అంతేనా? అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఎంత అండి ఇక్కడ 10 ఇంటూ, సో -3 ఉంది ఇక్కడ, అప్పుడు 60 హోల్ క్యూబా, అవునా? 60 హోల్ క్యూబ్. సో అప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే N2 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ, దీన్ని 60 హోల్ క్యూబ్ ని 6 ఇంటూ 10 హోల్ క్యూబ్ రాయచ్చా? అవునా? అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు, ఇది 10, ఇక్కడ 10 క్యూబ్ అంటే 10 to the power of 4, బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ టు బి యాడెడ్. సో దెన్ 6 ఇంటూ 6 ఇంటూ 6, అంతేనా? 36, 6 ఓకే, 216 వస్తుంది. అప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు 216 ఇంటూ 10 to the power of 4 సిజిఎస్ యూనిట్స్. ఇంకా దాన్ని ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టి కొద్దిగా సింప్లిఫై చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా? నౌ లెట్ us move on to the next problem. Yeah. So the moment of inertia of a body, okay, the moment of inertia of a body, isn't it, rotating about a given axis 12 kilogram meter square. మీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఫార్ములా చెప్పుకున్నాం. I ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటండి ఇక్కడ? I ఈజ్ ఈక్వల్ టు ml స్క్వేరా, మాస్ యూనిట్ ఏంటిది? కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్. అంటే మీకు ఫిజికల్ క్వాంటిటీ ఏమి ఇచ్చింది ఇక్కడ? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐడెంటిఫై చేయగలిగినాం. అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదండి? ml స్క్వేరా, అవునా? ml స్క్వేర్. సో అప్పుడు పవర్ తీసుకుంటే A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 1, C ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 0 లేదు కాబట్టి, ఓకేనా? నెక్స్ట్ N1 వాల్యూ కూడా తెలిసింది మీకు. N1 ఈజ్ ఈక్వల్ టు 12. The SS, what is the value of the moment of inertia of a system of units in which the unit of length is 5 centimeters and the unit of mass is 10 gram. Then normal formula మీకు తెలిసిందే, N1 into M1 by M2 whole to the power of A, L1 by L2 whole to the power of B. So next T1 by T2 whole to the power of C. అప్పుడు N1 is equal to M1 ఏంటిది ఇక్కడ? SI యూనిట్ ఏంటిదండి? ఇక్కడ 1 కిలోగ్రామ్. M2 సిజిఎస్ యూనిట్ ఇచ్చాడు ఇక్కడ, ఎంత అండి? ఇక్కడ 10 గ్రామ్స్ ఇచ్చాడు ఆల్రెడీ క్లియర్ గా. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి? ఇక్కడ 1. L1 is equal to 1 మీటర్ డివైడెడ్ బై L2 ఏంటిది? ఇక్కడ సిజిఎస్ యూనిట్ ఎంత ఇచ్చిండు? ఇక్కడ 5 సెంటీమీటర్ ఇచ్చిండు, హోల్ స్క్వేర్. B is equal to ఎంత ఇక్కడ? 2. సో T1 1 second by 1 second whole to the power of 0. Then N2 is equal to
N1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ 12. ఓకేనా 1 కిలోగ్రామ్ నేమ్ రాయొచ్చు ఇక్కడ 1000 గ్రామ్ బై 10 గ్రామ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1. సో 1 మీటర్ నేమ్ రాయొచ్చు ఇక్కడ 100 సెంటీమీటర్ by 5 centimeter whole square. This value is what? Centimeter, centimeter get cancel. Gram, gram get cancel. 0, 0 get cancel. So 5 centimeter ga ikkada enta 1 meter 100 kada. So ikkada 520. Okay na? Appudu ikkada em chuskondi N2 is equal to 12 into okay na 100 undi ikkada 100 ante enta andi ikkada 10 square. Okay na? ఇక్కడ చూడండి ఇక్కడ హోల్ స్క్వేర్ ఉన్నది మర్చిపోద్దండి ఇక్కడ అంటే 20 హోల్ స్క్వేర్ ఉన్నది 20 హోల్ స్క్వేర్ ఉన్నది అప్పుడు N2 is equal to 12 into 10 స్క్వేర్ దీన్ని 2 into 10 హోల్ స్క్వేర్ రాయొచ్చా అప్పుడు N2 is equal to 12 into 10 స్క్వేర్ into 4 into 10 స్క్వేర్ ఓకేనా రైట్ సో అప్పుడు N2 is equal to సో 12 into 4 ఎంత అండి ఇక్కడ 48 into 10 to the power of 4 ఓకేనా 48 into 10 to the power of 4 సో ఇంకా దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనం అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ఫాలో అయితే సరిపోతుంది ఓకేనా రైట్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం యా చూడండి in CGS system the magnitude of the force is 100 dynes okay emi chadi ikkada in CGS system the magnitude of the force is 100 dynes antunnadu okay ante ఏ ఫిజికల్ క్వాంటిటీ మీకు ఇచ్చింది ఇక్కడ ఫోర్స్ అంతేనా ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీ ఫోర్స్ అప్పుడు m l t to the power of -2 is it n1 ఇచ్చిందా n2 ఇచ్చిందా అది మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయండి ఇక్కడ n1 వాల్యూ ఉందా n2 వాల్యూ ఉందా ఓకే ఇన్ CGS సిస్టమ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఈస్ 100 dynes సో అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూ n2 ప్రాబ్లం చేంజ్ చేసిన మోడల్ కొద్దిగా n2 వాల్యూ ఇచ్చాడు ఇక్కడ n2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ 100 అవునా in another system where the fundamental physical quantities are kilogram, meter and minute అంటే SI units values ఇచ్చాడు ఇక్కడ ఓకే సో now find the magnitude of the force ఓకేనా find the magnitude of the force ఓకేనా సో అప్పుడు ఇక్కడ మనం ఏం యూజ్ చేయొచ్చు ఇక్కడ జనరల్ గా యాజ్ యూజువల్ గా ఫార్ములా n2 is equal to n1 into m1 by m2 whole to the power of a L1 by L2 whole to the power of B, T1 by T2 whole to the power of C. Okay now? So, N2 is equal to N1 into M1. M1 ఏంటి ఇక్కడ CGS units already 1 kilogram. Okay na? వాళ్ళే ఇచ్చారు అక్కడ. సో ఇది ఎంత అండి ఇక్కడ 1 gram whole to the power of ఎంత ఇక్కడ 1. అవునా? L1 ఏంటి ఇక్కడ లెంత్ కదా ఏ మెథడ్ లో SI అంటే 1 మీటర్ ఓకేనా బై 1 సెంటీమీటర్ టు ది పవర్ ఆఫ్ బి 1 కదా సో అండ్ మినిట్ అంటే ఇక్కడ న్యూమరేటర్ లో తీసుకోవాలా డినామినేటర్ లో తీసుకోవాలా 1 మినిట్ ని ఇవన్నీ కూడా SI యూనిట్స్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి 1 మినిట్ బై 1 సెకండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ దట్స్ ఇట్ ప్రాబ్లమ్ ఇస్ ఓవర్ దెన్ n2 is equal to n1 into ఇదేం రాసుకోవచ్చు అండి ఇక్కడ 1000 గ్రామ్ బై 1 గ్రామ్ ఓకేనా 100 సెంటీమీటర్ బై సెంటీమీటర్ టు ది పవర్ ఆఫ్ 1 మినిట్ అంటే 60 సెకండ్స్ డివైడెడ్ బై 1 సెకండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సెకండ్ గెట్ క్యాన్సల్ సెంటీమీటర్ గెట్ క్యాన్సల్ గ్రామ్ గెట్ క్యాన్సల్ ఓకేనా సో ఏమున్నాయి ఇక్కడ మనకు వాల్యూస్ తీసుకుంటే n2 is equal to n1 into సో దీని ఏం రాసుకోవచ్చు నేను 10 క్యూబ్ రాయొచ్చు 1000 ఉంది కదా ఇక్కడ 100 ఉంది కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు 10 స్క్వేర్ రాయొచ్చా ఓకేనా సో 60 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 ఉన్నది అప్పుడు దీన్ని 1/60 కి హోల్ స్క్వేర్ రాయొచ్చా ఓకేనా 1/60 కి హోల్ స్క్వేర్ రాద్దాం
అప్పుడు n2 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, n2 ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ 10⁵ కరెక్టేనా? అక్కడ మిస్టేక్ చేయలే కదా, క్వాంటిటీస్ కిలోగ్రామ్, యా kilograms, 1000, yeah, okay. So by 1 by దీన్ని 6 into 10 whole square రాయొచ్చా, ఓకేనా? సో అప్పుడు n2 is equal to n1 into 10⁵, ఓకేనా, n1 into 10⁵ divided by, ఓకే, 1 by 36 into 10⁴, ఓకేనా? సో 10⁴, 10⁵, ఇక్కడ ఒక 10 ఉందండి. అప్పుడు n2 is equal to n1 into 10/36, అవునా? సో ఇక్కడ n2 వాల్యూ ఇచ్చాడు మనకి. ఇక్కడ n2 ఎవరు? సిజిఎస్ యూనిట్లో న్యూమరికల్ వాల్యూ కదా, కాబట్టి ఎంత ఇక్కడ 100 ఈజ్ ఈక్వల్ టు n1 into 10/36, ఓకేనా? సో 10 10 1s, ఓకేనా? సో అప్పుడు n1 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, సో అంటే 10 ఈజ్ ఈక్వల్ టు n1/36, ఓకేనా? అప్పుడు n1 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 36/10, దెన్ n1 ఈజ్ ఈక్వల్ టు 3.6, ఓకేనా? n1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 3.6. ఇక్కడ కొద్దిగా చేంజ్ చేసినాం, అంటే ప్రతిసారి ప్రాబ్లంలో ఫస్ట్ మనం చేసినటువంటి ప్రాబ్లమ్స్ లో అన్నింటికి కూడా n1 వాల్యూ ఇస్తూ వచ్చిన, తర్వాత కొద్దిగా మోడల్ చేంజ్ చేసి n2 వాల్యూ ఇచ్చిన. n1 n2 మనకి అక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ని బట్టి ఐడెంటిఫై చేస్తాం, దాని నుండి ఒక ఫిజికల్ క్వాంటిటీ తెలుస్తుంది, దాని నుండి పవర్స్ డైమెన్షన్స్ ఏంటనేది తెలుస్తుంది, దాని నుండి ఇది బేసిక్ మెయిన్ ఫార్ములా. ఈ ఫార్ములా నుండి సింప్లిఫై చేసుకుంటే అయిపోతుంది, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ఓకేనా? నౌ లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. యా ఓకే, యా సింపుల్ ప్రాబ్లం ఇది. A calorie is a unit of heat energy and it is equal to, okay na, so 1 calorie, okay na, is equal to 4.2 joule, okay na, 4.2 joule, okay na. So that is equal to, where 1 joule is equal to 1 kilogram meter square second to the power. Suppose we employ a system of units in which the unit of mass equal to alpha kilogram, the unit of length equals to beta meter, the unit of time is gamma second. Show that calorie has a magnitude of 4.2 into alpha inverse beta to the power of -2 gamma square in terms of the new units. Okay, in terms of the new units అంటున్నారు, ఓకేనా? క్లియర్ గా మీకు తెలిసిపోయింది ఇక్కడ calorie ఎనర్జీకి యూనిట్, ఫిజికల్ క్వాంటిటీ ఎనర్జీ. వాట్ ఇస్ దట్? ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా తీసుకుందాం, అవునా? ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి? ml² to the power of -2, a is equal to 1, b is equal to 2, c is equal to -2. అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4.2 జోల్ కదా, సో SI యూనిట్ వాల్యూ తెలుసు, సిజిఎస్ యూనిట్ లో కూడా న్యూమరికల్ వాల్యూ తెలుసు. ఇన్ కేస్ ఇక్కడ n1 is equal to ఎంత అంటే ఇక్కడ 4.2 జోల్ కదా, అంటే n1 is equal to ఎంత రాయొచ్చండి ఇక్కడ, ఓకేనా? n1 is equal to, ఓకే, n1 is equal to what? 4.2. క్లియర్? సో యాక్చువల్ గా ఫార్ములా యూజ్ చేసుకోండి. n2 is equal to n1 into m1 by m2 whole to the power of a, l1 by l2 whole to the power of c, t1 by t2 whole to the power of c, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఆల్ఫా కిలోగ్రామ్, ద యూనిట్ ఆఫ్ లెంత్ ఈక్వల్స్ టు బీటా మీటర్, అవునా? బీటా మీటర్, ద యూనిట్ ఆఫ్ టైమ్ ఈస్ గామా సెకండ్స్. షో దట్ calorie as magnitude of 4.2 alpha inverse beta to the power of -2, ఓకేనా? సో ఇక్కడ n2 is equal to n1 into, ఓకేనా, m1 ఏంటిది ఇక్కడ 1 కిలోగ్రామ్, ఓకేనా, 1 కిలోగ్రామ్,
సో ఈ వాల్యూ కూడా ఇక్కడ ఏమి ఇచ్చింది మీకు ఆల్ఫా కిలోగ్రామ్ ఇచ్చింది, సిజిఎస్ లో వాల్యూ కూడా ఆల్ఫా కిలోగ్రామ్స్ అని ఇచ్చింది. ఓకేనా, టు ది పవర్ ఆఫ్ ఏ అంటే 1 కదా. ఓకేనా, సో ఇదేంటిది ఇక్కడ 1 మీటర్ బై బీటా మీటర్ టు ది పవర్ ఆఫ్ బి, సారీ ఇది బి. సో బి వాల్యూ ఎంత ఇక్కడ 2, అవునా, బి వాల్యూ ఎంత ఇక్కడ 2. సో 1 సెకండ్ బై 1 సెకండ్ సి వాల్యూ తీసుకుందాం. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, టు ది పవర్ ఆఫ్ -2. క్లియర్. సో కిలోగ్రామ్ కిలోగ్రామ్, మీటర్ మీటర్, సెకండ్ సెకండ్ గెట్ క్యాన్సల్. దెన్ n2 ఈజ్ ఈక్వల్ టు n1 వాల్యూ ఎంత అండి ఇక్కడ 4.2. ఓకేనా, 1 బై ఆల్ఫా, దీని ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా ఇన్వర్స్ రాయొచ్చు, రైట్. 1 బై బీటా, అప్పుడు బీటా టు ది పవర్ ఆఫ్ -2 రాయొచ్చు. 1 టు ది పవర్ ఆఫ్ -2 నథింగ్ బట్ 1. ఓకేనా, సారీ ఇక్కడ గామా ఇచ్చాను నాన్న, ఈ వాల్యూ ఎంత, గామా 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 సెకండ్స్ బై 1 సెకండ్, సారీ 1 సెకండ్ బై గామా సెకండ్స్. అంటే గామా టు ది పవర్ ఆఫ్ ఎంత ఇక్కడ, దీని 1 బై గామా కదా. ఇక్కడ చూడండి, జాగ్రత్త కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా, ఇక్కడ ఏమంటారు ఇక్కడ అంటే ఇది ఓకే, ఏంటిది స్క్వేర్. సో T1 ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ కదా, బై T2 ఏంటిది ఇక్కడ గామా సెకండ్ ఇచ్చాడు, టు ది పవర్ ఆఫ్ ఎంత 1 బై సెకండ్. సెకండ్ క్యాన్సిల్, 1 బై గామా ఉన్నది, అప్పుడు గామా టు ది పవర్ ఆఫ్ -1 అయితే అప్పుడు దీన్ని తీసుకొచ్చుకుంటే ఏమైతుందండి, గామా స్క్వేర్ అవుతుంది. క్లియర్. ఓకేనా, చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ అన్ని. ఒక్కటే ఫార్ములా, ఇందులో మీరు ఐడెంటిఫై చేయగలిగిన ఒక ఫార్ములా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, కొద్దిగా మోడల్ మళ్ళీ చేంజ్ చేసింది ఇక్కడ చూడండి. ఇఫ్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ 1 కిలో న్యూటన్, యూనిట్ ఆఫ్ లెంత్ 1 సెంటీమీటర్ and the unit of time is 100 seconds, what will be the unit of mass? మాస్ కి, ఫోర్స్ కి, లెంత్ కి, టైం కి రిలేషన్ చూసుకోండి. ఇక్కడ చేంజ్ చేసినాం ఇక్కడ మోడల్. ఇఫ్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్ ఉండాలా, మాస్ ఉండాలా, లెంత్ ఉండాలా, టైం ఉండాలా. సింపుల్, ఫోర్సే. F is equal to ml t to the power of -2. ఓకేనా, రైట్. ఓకే, అప్పుడు m కదా మనకు కావాల్సింది, అప్పుడు ఏం రాసుకోవచ్చండి ఇక్కడ, m is equal to f by l t to the power of -2. f ఎంత అండి ఇక్కడ 1 కిలో న్యూటన్, లెంత్ 1 సెంటీమీటర్, అవునా, టైం 100 టు ది పవర్ ఆఫ్ -2. 1 కిలో కదా. సో 1 కిలో అంటే ఏం రాసుకోవచ్చు కానీ 10 క్యూబ్ న్యూటన్ రాయొచ్చా, అవునా. 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ -2 మీటర్ రాయొచ్చా, అవునా. 100, అవునా, 1 సెంటీమీటర్ కు 10 టు ది పవర్ ఆఫ్ -2 మీటర్ సెకండ్ కదా ఇది. దీన్ని ఏం రాసుకోవచ్చు అండి 10 స్క్వేర్, అవునా, 10 స్క్వేర్, 110 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ -2. ఏంటిది ఇక్కడ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. ఓకేనా, సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకోండి ఒకసారిగా. 10 క్యూబ్, దేని ఈజ్ ఈక్వల్ టు, ఇది m ఈజ్ ఈక్వల్ టు కదా, 10 క్యూబ్ డివైడెడ్ బై 10 టు ది పవర్ ఆఫ్ -2. ఓకేనా, 10 to the power of -2, isn't it? And next 2 into 2, 10 to the power of -4. ఓకేనా, యూనిట్స్ చూడండి ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ యూనిట్స్ న్యూటన్ డివైడెడ్ బై మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. ఓకేనా, న్యూటన్ డివైడెడ్ బై మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. ఇక్కడ మాస్ కి యూనిట్ ఏంటిది, ఇక్కడ కిలోగ్రాములలో రావాలి మనకి. ఇక్కడ మీరు న్యూటన్ ఎవరికి యూనిట్ అండి, F is equal to ma కదా, అవునా. మాస్ కి యూనిట్ ఏంటిది ఇక్కడ కిలోగ్రామ్, యాక్సిలరేషన్ కి ఏంటి మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2 రాయొచ్చా. అప్పుడు m is equal to 10 క్యూబ్ డివైడెడ్ బై 10 టు ది పవర్ ఆఫ్ ఎంత అండి ఇక్కడ -6, అవునా, 10 టు ది పవర్ ఆఫ్ -6
న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, కిలోగ్రామ్ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2 బై మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2 గెట్ క్యాన్సల్. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ -6 ప్లస్ 6 అయితే 10 టు ది పవర్ ఆఫ్ 9 కిలోగ్రామ్స్. ఓకేనా, 10 టు ది పవర్ ఆఫ్ 9 కిలోగ్రామ్స్. ఎవరది మాస్ ఏదైతే మనం తీసుకుంటామో, సో మాస్ మనం తీసుకుంటే ఇక్కడ ఒక మిస్టేక్ ఇచ్చాడు అండి ప్రాబ్లంలో. ఇది 1 కిలోమీటర్, సారీ ప్రాబ్లం మిస్టేక్ ఉన్నది. ఇది ఒక్క నిమిషం. ఓకే, అది ప్రాబ్లం లేదు, కాకపోతే దాని ప్రకారం తీసుకోండి. ప్రాబ్లంలో చిన్న మిస్టేక్, అది 1 కిలోమీటర్ అంతే, ఏం లేదు ఇక్కడ. సో F is equal to ml t to the power of -2. అప్పుడు m is equal to f divided by l t to the power of -2. ఓకేనా, అప్పుడు m is equal to 1 కిలో న్యూటన్. ఇది 1 కిలోమీటర్ అండి. ఇది నేను 1 సెంటీమీటర్ అని తీసుకున్నాను, ఎందుకంటే చాలా బిగ్ యూనిట్ అయితే కదా. 1 కిలో న్యూటన్ అంటే 10 క్యూబ్ న్యూటన్ కదా, అది ఇది లెంత్ చాలా తక్కువ అవుతుంది. 1 కిలో మీటర్ అంతేనా ప్రాబ్లం. ఒకసారి 1 కిలో మీటర్ అంతే, ఓకేనా, 1 కిలో మీటర్. అండ్ ద యూనిట్ ఆఫ్ టైం 100 సెకండ్. ఓకేనా, యూనిట్ ఆఫ్ టైం 100 సెకండ్. 100 సెకండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ -2. ఓకేనా, సింపుల్. ఇదేంటిదండి 10 క్యూబ్, ఇది కూడా 10 క్యూబ్. కిలో అంటే 10 క్యూబ్ కదా. మీటర్ ఇక్కడ న్యూటన్ చెప్పినా కదా ఇంతకుముందే, ఏంటిది కిలోగ్రామ్ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 100 ఏం రాసుకోవచ్చు, 10 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ -2 సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. అప్పుడు 10 క్యూబ్ గెట్ క్యాన్సల్. అప్పుడు ఏం మిగిలిందండి, m ఈజ్ ఈక్వల్ టు యూనిట్ పైన ఏం మిగిలింది, 1 కిలోగ్రామ్ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2 డివైడెడ్ బై 10 టు ది పవర్ ఆఫ్ -4 మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2 సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2 గెట్ క్యాన్సల్డ్. ఓకేనా, నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ -4 పైకి వెళ్తే 10 టు ది పవర్ ఆఫ్ +4 కిలోగ్రామ్. ఇంతకుముందు కూడా ఓకే, ప్రాబ్లం ఏం కాదు. అది సెంటీమీటర్ చాలా తక్కువ వాల్యూ, ఇది కిలోలలో ఉంటాయి, జస్ట్ -2 10 టు ది పవర్ ఆఫ్ -2 కాబట్టి ఇక్కడ కొద్దిగా చేంజ్ చేసుకున్నాం. ఓకేనా, మెథడ్ ఓకే, మెథడ్ తోటి ఏం ప్రాబ్లం లేదు మీకు అందులో. నెక్స్ట్, ఇఫ్ ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క ఫోర్స్ తర్వాత ఎనర్జీ అండ్ వెలాసిటీ. ఫోర్స్ ఇచ్చాడు, F is equal to 20 న్యూటన్స్, అవునా. ఎనర్జీ E is equal to 200 జూల్. ఓకేనా, టైం వెలాసిటీ ఇచ్చాడు, వెలాసిటీ v is equal to 5 మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -1. డైమెన్షనల్ ఫార్ములాసే కదా. ఓకేనా, ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml t to the power of -2 is equal to 20. ఎనర్జీ ml స్క్వేర్ t to the power of -2. ఓకేనా, ml స్క్వేర్ t to the power of -2 is equal to 200. వెలాసిటీ l t to the power of -1 is equal to 5. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటండి, l t to the power of -1 కదా. ఓకే, సో 2 డివైడెడ్ బై 1 చేద్దాం. దీన్ని 1 అనుకుందాం ఈక్వేషన్, దీన్ని 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. మనకు కావాల్సింది ఏంటి, ఫైండ్ ద యూనిట్స్ ఆఫ్ లెంత్, మాస్ అండ్ టైం. ఓకేనా, ఫైండ్ ద. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 డివైడెడ్ బై 1 చేద్దాం. 2 లెఫ్ట్ సైడ్ ఏమున్నది, ml స్క్వేర్ t to the power of -2 బై ml t to the power of -2 లెఫ్ట్ సైడ్ 200 by 20. ఓకేనా, 200 by 20. Okay, get cancel. This is equal to what, 10. m get cancel. T to the power of -2 t to the power of -2 get cancel. l cancel. Okay, l ఉంది, అప్పుడు l is equal to, ఓకేనా, l is equal to ఎంత, 10 meters. ఓకేనా, l తెలిసింది కదా, టైం ఫైండ్ అవుట్ చేయొచ్చా. l is equal to ఎంత ఇక్కడ 10, t to the power of -1 is equal to 5. ఓకేనా, సో 5 1s 5 2s, అప్పుడు 2 into 1 by t is equal to 1 కదా, అవునా. 1 by t is equal to,
సో అంటే 2/t ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, t వాల్యూ వచ్చేస్తుంది. సో t వాల్యూ తెలుసు, l వాల్యూ తెలుసు. సో ఇందులో సబ్స్టిట్యూట్ అండి, t వాల్యూ తెలుసు, l వాల్యూ తెలుసు. అప్పుడు దీని నుండి ఏమొస్తుంది, ఇక్కడ m వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం డైమెన్షనల్ ఫార్ములాలని యూస్ చేస్తూ మనం సింపుల్గా దీన్ని వీటి యొక్క అప్లికేషన్స్ ని మనం డిరైవ్ చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్స్ లో మనం చూసినట్లయితే అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, అప్లికేషన్ 3. సో దీంతో డైమెన్షనల్ ఫార్ములాస్ ఏవైతే అంటున్నామో ఆ డైమెన్షనల్ ఫార్ములాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్లాస్ ఏంటిదంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఒకటి ఉంటుంది, తర్వాత ఎర్రర్ అనాలిసిస్ ఉంటుంది. ఈ 2 టాపిక్స్ అయిపోతే మనకు ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? సో విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. థ్యాంక్ యూ. ఓకే, రైట్.